గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు సమీక్షించారు. 50 నుంచి 60% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉండే జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను అరికట్టాలని మంత్రి పెమ్మసాని ఆదేశించారు. స్వేచ్ఛ ఎరువులు, విత్తనాలు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. వ్యవసాయం ఎందుకంటే 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఏంటి విత్తనాలు, ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్ గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతా ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోంది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు. అది అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్, వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం. అవి కూడా చేస్తానని చెప్పారు. అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అట్లీస్ట్ ఇప్పుడు రేపు వచ్చే వర్షాలు పడ్డప్పుడు ఎంతెంత వాటర్ కావాలి, అందులో మేమేమన్నా చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయని చూసాం. ఇవి కాకుండా ఇన్నోవేటివ్ క్రాప్స్, పామ్ ఆయిల్, అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి. అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు. కొన్ని ఏరియాలో అవి వేయరు. సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాల్లో ఆ క్రాప్స్ వేసే విధంగా ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చాలా డిస్కస్ చేసాం. ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది. బట్ జనరల్గా ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లు పెట్టడం, జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం, వచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం, ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాం. ఇలా 1 by 1 అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక అవగాహన అయితే